ఆ నర్సరావు ఎలక్షన్ పోటీ చేయటం ఏంటి? నా కర్మ వీరస్వామి, నా పోస్టింగ్ ఉన్నప్పుడే ఇవన్నీ జరగాల. ప్రచారానికి మారువేషంలో అన్నాలు కూడా వస్తారేమో సార్. రాని ఎవడన్నా వచ్చి విప్లవం ఉద్యమం అని మాట్లాడాడు అనుకో, నా కొడుకున్నప్పుడు గానీ జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట, ఎదురే నాకు లేదు నండెవడు ఆపలేడు, ఎదురే నాకు లేదు నండెవడు ఆపలేడు, జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ముసుగు మీద చేయేస్తే మడత పెట్టి కొడతా. నువ్వా? ఎవడరేడు? ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం, ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం, ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది, ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం. నాగలి గుర్తు చేయాలి ఓటు. నాగలి గుర్తు మీద ఓటేయాలి. నాగలి గుర్తు మీద ఓటేయాలి. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు, లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. పొలాలు ఇస్తామంటారు, భూములు ఇస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? ఏం జరగలేదు కదా. మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి. నాగలి గుర్తుకే ఓటు వేయండి. ఎన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ, మీ ఈశ్వర్ రెడ్డి. మన గుర్తు మన ఓటు, ఈశ్వర్ రెడ్డికే మన ఓటు, లాంతర్ గుర్తుకే మన ఓటు. సార్ లాంతర్ మర్చిపోకడం మోయా. నమస్తే. అమ్మా గుర్తుంది కదా, లాంతర్ గుర్తు. అలాగే కూలీ రేట్లు పెంచమంటే పెంచడం, ఎలక్షన్ లో డబ్బులు మాత్రం మంచుతారు. ఏ మనుషులో చెప్పండి అన్న. అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల పరిష్కారం కావు రెడ్డి, కొన్ని మనమే చూసుకోవాలి. పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు. అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే. కానీ ఇందులో మన తప్పేం లేదు, అందుకు మనమేం చేయలేం. ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి, ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి. అర్థమైంది కదా? పదరా. బియ్యంలో రాళ్ళున్నాయి, ఏరేయాలి. నమస్తే. నమస్తే. ఓ లీటర్ పాలు పోయి. సుబ్బన్ అంత బాగున్నారా? వెళ్ళొస్తా. వస్తా. Hey!
నీకేం కాదు బాబాయ్, కళ్ళు తెరు బాబాయ్, బాబాయ్ 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 ఏం దెబ్బ కొట్టావు బారెడ్డి? ఒక దెబ్బకు 2 పిట్టలు. ఎలక్షన్స్ ఏకగ్రీవం. ఇంకొకటి, రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పనిచేస్తారట. సర్లేండి బాబాయ్, వదిలేయండి. ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి. నమస్తే సార్. నమస్తే గిరిధర్ గారు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్రెడ్డి గారు. 2 పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా? రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు. అప్పుడు వాళ్ళకు మీరు, మీకు వాళ్ళు. ఇది ఆగదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్? మీకు అగేన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు. మీకు చెప్పేద్దామని వచ్చాను. బయలుదేరండి. రవి, రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి? నరసింహుల బాబాయ్ చనిపోయాడు. జరిగింది విన్నాను. ఎలా? అన్యాయం అండి. ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా? ఎవరు? ఎవరా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అందరికీ చెప్తుంటారుగా, మీ అన్నకి చెప్పలేదా? ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని. రవి, వెళ్ళి మీ అన్నకి చెప్పుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావన్నయ్య? ఊరంతా సరే, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావమ్మా. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య? నిన్న నా కళ్ళతోనే చూశాను. స్వామి, కారాకు దానికి కదా. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి. మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. నిజం నిలకడగా నీకే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య.